చూసినంత సేపు నా మైండ్ తొప్పింది బయట నిజంగా. ఇలా స్త్రీల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ప్యాడింగ్ అక్కలేదు, కాస్టింగ్ అక్కలేదు, టాప్ లెవెల్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అక్కలేదు, కంటెంట్ తో ముందుకు తీసుకెళ్లారు. సినిమా చూసాను కానీ డైరెక్టర్ పేర్లు ఇవి ప్రొడ్యూసర్ పేర్లు గుర్తించుకోవడం కొంచెం కష్టమైంది. అతని మనసులో ఎంత కరడు గట్టి ఉందనేది మోసం ఏర్పడమాట. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇందులో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. చిన్న సినిమా కాదు, అద్భుతమైన సినిమా అని చెప్పాలి. ఇంత మంచి డైరెక్షన్, ఇంత మంచి నిజంగా ప్రజెన్స్ చాలా బాగుంది. సినిమాలో ఫోటోగ్రఫీ ఉంటుంది భయ్యా. నిజంగా కొన్ని సీన్స్ ఇప్పట్లో ఈ మధ్య ఏమంటే మొత్తం గ్రాఫిక్స్ ఆడతారు, కానీ ఈ సినిమాలో న్యాచురల్ గా తీసారు ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు భయ్యా. నిజంగా నా మైండ్ ఎగిరిపోయింది. నిజంగా చాలా చాలా బాగుంది. నిజంగా మీకు పని ఉన్నా పని లేకపోయినా ఒక పని పెట్టుకొని పని సినిమా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా చాలా చాలా బాగుంది. మంచి కంటెంట్మెంట్ ఉన్న సినిమా. నిజంగా జో జార్జ్ అన్న ఆయన పర్ఫార్మెన్స్ నిజంగా పోయి ఇట్లా డాన్స్ చేయటాలు కానీ రొమాన్స్ కాదు, కానీ సింగిల్ హ్యాండెడ్ గా మాసెస్ ఉంటే కుప్పలు సినిమా చాలా చాలా బాగుంది. వైలెన్స్ ఉంటుంది. నిజంగా ఇంటి ముందు నాడతాము చెట్టు సినిమా సూపర్ హిట్. క్లాస్ లో వాడతాము డస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. ఒక చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా యూత్ అయితే అంటే మంచి మెసేజ్ ఇద్దరు స్టూడెంట్స్ ఏ రకంగా తప్పిపోతారు, పెద్ద గ్యాంగ్స్టర్ తో ఎట్లా కుట్లాడారు, సమాజాన్ని ఎట్లా చెడిపోయారు, పోలీసులు చుక్కలు చూపిస్తారు భయ. నిజంగా చాలా మన తెలుగుకి ఏంటంటే మంచి సినిమా ఉంటే ఆదరిస్తారు కాబట్టి ఈ సినిమా మంచి సినిమా, పని మూవీ. దయచేసి అందరూ చూడండి. మళ్ళీ డబ్బుల్ మూవీ చాలా చాలా క్రేజ్ ఉంటుంది. ఒక చెప్తున్నా యాజ్ ఏ ఫ్యాన్ సినిమా వచ్చిన తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది కర్మ చాలా చాలా బాగుంది. ఇప్పుడే పని సినిమా చూడడం జరిగింది. సో సినిమా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది. నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో డైరెక్ట్ అంటే నేను అంత పర్టికులర్ గా సినిమా చూసాను కానీ డైరెక్టర్ పేర్లు ఇవి ప్రొడ్యూసర్ పేర్లు గుర్తించుకోవడం కొంచెం కష్టమైంది. సో సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గా అయితే ఏదైతే నమ్మి సినిమా తీసారో ఆ సినిమా తగ్గట్టు డబ్బులు అయితే న్యాయం జరిగింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ప్రతిదీ ఒక స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి ఈ రోజులో సొసైటీలో ఎక్కడ చూసినా సరే తప్పులు అన్యాయాలు అక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఎటు చూసినా సరే ఇలా స్త్రీల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏంటంటే దౌర్జన్యాలు జరుగుతూ ఉంటాయి, కానీ మనం స్త్రీలను ఏంటంటే కొంచెం గౌరవించాలి. కొన్ని విషయాల్లోనే గౌరవించడం నేర్చుకో, ఓకేనా? గౌరవించాలి, గౌరవించితే బాగుంటది. సినిమాలో ఏంటంటే ఒక మంచి ఓరియంటెడ్ మెసేజ్ అయితే ఉంది. సో మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా చెప్పడానికి ఇంకేం లేదు. ప్రతి ఒక్కరు రండి. ఇటువంటి సినిమాలు ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు 100 కోట్ల సినిమాలు కాదు, అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా చూడండి. ఆ 100 కోట్ల రేంజ్ లోనే తీశారు. సో ప్రతిదీ బాగుంది. అండ్ అంటే టీమ్ కి కంగ్రాచులేషన్స్ చెప్తాను. థ్యాంక్ యూ. సినిమాలో అయితే హీరోయిన్ రేప్ చేయడం అనేది ఉండదు, కానీ బయట డైరెక్టర్ ఆ విధంగా డేర్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఇప్పటివరకు నాకు తెలిసి సినిమా చరిత్రలో చాలా తక్కువ ఇలాంటి జరగడం. క్లైమాక్స్ లో విలన్ చంపేయడం, బ్లాంబ్లెస్ చేసి చంపేయడం అంటే అతని మనసులో ఎంత కరడు గట్టి ఉందనేది మోసం ఏర్పడమాట. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇందులో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. మామూలుగా మన తెలుగు సినిమాలు చూస్తే హీరోకి విలన్ తప్ప వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఇందులో ప్రతి ఒక్కరికి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సినిమాల గురించి ఏం చెప్పాలండి. సో దయచేసి మీరు అందరూ వచ్చి చూడండి. ఎందుకంటే లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ మేకింగ్ కానీ ఏంటంటే అసలు ఏమీ లేదంటే ఇప్పుడు చూస్తే సినిమా ప్యాడింగ్ అక్కలేదు, కాస్టింగ్ అక్కలేదు, టాప్ లెవెల్ డైరెక్టర్స్ ఆర్టిస్టులు అక్కలేదు, కంటెంట్ తో ముందుకు తీసుకెళ్లారు. అన్ని విధాలు ఒకటి చెప్తే ఇంకోటి తక్కువ అవుతుంది. అందుకు దయచేసి అందరూ వచ్చి ఫీల్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఏంటంటే పర్టికులర్ గా ఎవరు ఫిల్మ్ మేకర్స్ నేను పర్టికులర్ గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా ప్రమోషన్స్ చేయండి, జనాలకు తెలియాలి పని అనే మూవీ రిలీజ్ అయిందని చెప్పని. సో ఒక్కసారి జనాలకు వెళ్ళిందంటే డెఫినెట్లీ దీని సక్సెస్ ఎవరు ఆపలేరు, కలెక్షన్స్ కూడా ఎవరు ఆపలేరు. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. ఒక అద్భుతమైన సినిమా అంటే ఒక చక్కటి స్క్రీన్ ప్లే, నిజంగా దర్శకుడు మహానుభావుడు. చక్కటి స్క్రీన్ ప్లే, కూర్చుని చక్కటి స్క్రీన్ ప్లే రాసుకుని స్క్రిప్ట్ రాసుకుని ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లాగా క్రైమ్ ను కూడా ఇంత ఇంట్రెస్టింగ్ గా ఇంత అందంగా తీయగలను, ఇంత అందంగా చూపించగలను. చిన్న సినిమా కాదు, అద్భుతమైన సినిమా అని చెప్పాలి. పని అనే సినిమా పని కల్పించాడు అనిపించింది. ఆర్టిస్టులందరికీ ఆనందం, టెక్నీషియన్స్ అందరికీ ఆనందం. చాలా మంచి సినిమా. అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి దయచేసి. యుల్ బి సాటిస్ఫైడ్. నాలో ఏముంది 15 రోజులు 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుందంటే అది కాదు. థియేటర్లో దాని ఎఫెక్టే వేరు, దాని అద్భుతంగా ఉంది. చెప్తే తెలిసేది కాదు, చూస్తే ఇంటర్వెల్ నుంచి అలా ఓపెనింగ్ నుంచి ఎండ్ దాకా కదలకుండా చూసాం. మధ్యలో రిలాక్స్ అవుతాం, నిద్రపోతాం, ఎక్కడ అవకాశం ఇవ్వకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. అద్భుతమైన సినిమా, తప్పకుండా చూడండి. దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా అని అంటున్నారు అందరూ. సరే ఈ పని సినిమా ఎలా ఉంటుందో అని చూద్దామని వచ్చాను.
చాలా చాలా బాగుంది. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్ వర్షన్ కానీ, కెమెరామెన్ వరకు, బ్యాక్గ్రౌండ్స్ టోటల్ గా సినిమా చాలా బాగుంది. ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అక్కడే కానీ సినిమా కూడా ఒక్క నిమిషం కూడా బోరు పట్టదు. మీరు వచ్చి చూస్తే చాలా చాలా ఫీల్ అంటే ఒక మనసులోంచి ఒక ఏమంటారు ఒక భావోద్వేగానికి గురవుతారు ఈ సినిమా చూస్తే. చాలా బాగుంది. మీరు అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Should congratulate the team of Pani movie and Jojo George, well written. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా న్యాచురల్ గా. అండ్ ఆయన సైలెన్స్ లో కూడా చాలా యాక్టింగ్ చాలా గొప్పగా చూపించారు. మెయిన్లీ దట్ హీరోయిన్ అభినయ్ గారు, ఆవిడకి మాటలు రాకపోయినా నాలాంటి యాక్టర్స్ కి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్. తన అభినయం నిజంగా పలికించింది. అండ్ ఇట్స్ అ వెరీ కామ్ గా వెళ్ళిపోతూ థ్రిల్లింగ్ ఈవెంట్స్ తో చాలా న్యాచురల్ గా యాక్టర్స్ అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ప్లీజ్ డూ కమ్ టు థియేటర్ అండ్ వాచ్. ఎందుకంటే మీరు చూడకపోతే మాలాంటి యాక్టర్లు ఫ్యూచర్ లో ఇంకా కనుమరుగైపోతారు. సో ఐ విష్ ఎవ్రీబడి టు వాచ్. సినిమాని ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను ఆర్టిస్ట్ గా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ పని సినిమా ఇది అవడానికి మలయాళం మాతృకైనా కూడా చాలా చాలా అద్భుతంగా ఎక్సలెంట్ గా తీశారు. రెండోది పెద్ద పెద్ద సినిమాలు సైతం కూడా కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఉద్ధరిస్తున్నాం ఏదో ఓడబొడుస్తున్నాం అని చెప్తున్నారు కదా. అంత కోట్లు ఖర్చు పెట్టి ఓడబొడి చేయక్కర్లేదండి. కరెక్ట్ బడ్జెట్ చేసుకుని కరెక్ట్ స్క్రీన్ ప్లే తీసుకుని బ్రహ్మాండమైన సినిమా తీసి ఇలాగా హిట్ ఫార్ములా లాగా. మామూలుగా పని అంటే మనకి మలయాళంలో మాతృకైనా ఎక్కడైనా సరే మళ్ళీ పని అనే దానికి అర్థం ఏంటంటే నీ పని పడతా, నీ అంతు చూస్తా అనే రేంజ్ లో దాని అర్థం అండి. సినిమా ఆద్యంతా కూడా ముఖ్యంగా హీరో గారు కానీ, జోజో జార్జ్ గారు కానీ, అలాగే మన హీరోయిన్ అభినయ్, మీ అందరికీ తెలిసిన మన తెలుగు అమ్మాయి, ఆవిడ వాస్తవానికి డెఫినెట్ గా మనం చెప్పుకోకూడదు. ఎందుకంటే అన్ని కాళ్ళు చేతిలో ఉన్న నటినట్లుగా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేసింది. చాలా చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. అంతే కదండి, ఇది ఈ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అన్నింట్ల కన్నా కూడా ది బెస్ట్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే పని. బడ్జెట్ తగ్గట్టుగా స్క్రీన్ ప్లే తగ్గట్టుగా సినిమా చాలా చాలా ఆకట్టుకుంది. మలయాళంలో ఈ సినిమా 20 కోట్లు వసూలు చేసింది. అలాంటి సినిమాని తెలుగులో మన వంశీ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండే ఒకసారి పోయారండి. ఈయన ఆల్రెడీ సినిమా డైరెక్టర్. అలాంటిది ఈ సినిమా నచ్చడంతో తెలుగులో డబ్బింగ్ చేసి మనకు అందరికీ అందిస్తున్నారు. పని సినిమా నిజంగా చెప్తున్నాను, చాలా చాలా థ్రిల్ సినిమా చూసే ప్రతి ఒక్కరికి కూడా నచ్చే మంచి సినిమా ఇది. థియేటర్కి వచ్చి చూడండి, నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈ మధ్యకాలంలో మనకి లాక్డౌన్ తర్వాత మలయాళం సినిమాలని ఇష్టపడే ఆడియన్స్ మన తెలుగులోనే కాదు ఇండియాలో కూడా బాగా పెరిగారు. అంత అంటే లో బడ్జెట్ లో కూడా మనల్ని బాగా ఇష్టపడే విధంగా స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమా తీయడం అనేది అందరికీ నచ్చుతుంది. మలయాళం సినిమాలని చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే తప్పకుండా జరుగుతుంది. మలయాళం అనేది కరోనా తర్వాత ఓటీటీలో మలయాళం దృశ్యం దగ్గర నుంచి పోల్చుకుంటే ప్రతి సినిమా ఓటీటీ మలయాళం బేస్ లో వచ్చిన ప్రతి సినిమా హిట్టే. అలాగే ఈ సినిమా కూడా 110% గ్రాండ్ సక్సెస్ అవుతుంది, అయ్యింది. మీ అందరూ కూడా చూసి వచ్చిన తర్వాత మీరు చెప్పండి, మేము చెప్పడం కాదు. మలయాళం సినిమాని తెలుగులో డబ్ చేసి థియేటర్ వరకు తీసుకొచ్చారంటే ఇది ఎంత మంచి సినిమా అనేది మీరు చూడండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటది. ఎంతవరకు రివెంజ్ స్టోరీలు చాలా వచ్చాయి కానీ ఇందులో మాత్రం కొత్తగా చూపించాడు రివెంజ్ స్టోరీ. చాలా బాగుంది, మీరు చూడండి. అండి ఇప్పుడే పని సినిమా చూసామండి, చాలా బాగుంది సార్. పని సినిమా ఇప్పుడే చూసాము, చాలా చాలా బాగుంది. మలయాళం సినిమా అయినప్పటికీ కూడా తెలుగులో చాలా బాగుంది. నా పేరు శివ చూసినప్పుడు ఎలాంటి ఫీల్ అయితే వచ్చిందో ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు అలాంటి ఫీల్ వచ్చిందండి. సినిమా చాలా బాగుంది. దాంట్లో యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా మంచి సినిమా చూసినటువంటి ఫీల్ వచ్చిందండి. దయచేసి మీరందరూ కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసి ప్రతి ఒక్కరు చూడాలని, థియేటర్లో చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పని గురించి నేను చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన ది బెస్ట్ మూవీ అని చెప్పగలను. ఈ సినిమాకి సంబంధించినంత వరకు డైరెక్షన్ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ మలయాళ సినిమా, ఇది మాతృక మలయాళ సినిమా అయినప్పటికీ కూడా దీనికి డబ్బింగ్ కి సంబంధించి డబ్బింగ్ చాలా అద్భుతంగా చెప్పించారు. చెన్నైలో జరిగింది. అసలు స్టోరీ పరంగా, కాన్సెప్ట్ పరంగా చెప్పాలి అంటే మాత్రం ది బెస్ట్ మూవీ అని చెప్పగలుగుతాను. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ మూవీ. ఇప్పుడు సినిమా 1000 కోట్లు పెట్టి తీసామా, 100 కోట్లు పెట్టి సినిమా తీసామా అన్నది కాదు. మీరు థియేటర్కి వచ్చి ఈ పని అనే మూవీ చూడండి, మీరు ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. మీరిచ్చే ఏదైతే 100 రూపాయల టికెట్ ఉందో దానికి 100% న్యాయం చేకూరుస్తుంది సినిమా. ఈ రోజు నేను పని సినిమా చూడడం జరిగింది. మలయాళం డబ్బులు మూవీ తెలుగులో నిజంగా చాలా చాలా క్రేజీ. చూసినంత సేపు నా మైండ్ తోపింది నిజంగా.